ఫ్యూ ఇయర్స్ బ్యాక్ విజయ్ దేవరకొండ గారు ఒక పోస్ట్ పెట్టారనమాట. సుకుమార్ గారు బర్త్డేకి విషెస్ చెప్తూ పుష్ప ది రైజ్, ది రూల్, అలాగే ది ర్యాంపేజ్ అని పెట్టారనమాట. అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాకే. అయితే అప్పుడు ఆ న్యూస్ బాగానే వైరల్ అయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు పుష్ప 3 స్టిల్ అదే టైటిల్ స్టిల్ బయటకు వచ్చింది కదా, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ వైరల్ అయింది అనమాట. వెంటనే ఏమంటున్నారంటే విజయ్ దేవరకొండ గారు మూవీలో ఉండబోతున్నారు అని చెప్తున్నారు. నిజమే అంటారా? అంటే మూవీ చూసిన వాళ్ళకైతే ఒక ఐడియా వస్తుందండి. ఏంటంటే లాస్ట్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుద్ది సినిమా లాస్ట్లో. ఒక కొండపై నుంచి ఒక అజ్ఞాత వ్యక్తి ఒక బాంబును అయితే బ్లాస్ట్ చేస్తారు. అంటే యాక్చువల్గా ఆ బాంబును పుష్పాన్ని లేపడానికి పెడతారు. బట్ అది ఎవరైతే లేపడానికి పంపించారో ఆ సినిమా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చెప్పడం లీక్ చేయడం బాగోదు. సో ఆ వ్యక్తిని ఇతను రిటర్న్ లో పంపిస్తాడు ఆ బాంబుని. అది పేలిపోయేటప్పుడు నొక్కినట్టు చూపిస్తారు, బ్యాక్ షాట్. సో అది విజయ్ దేవరకొండ గారు చేశారు. సో మరి ఈ పార్ట్ 3 ద ర్యాంపేజ్ అని చెప్పి స్టార్ట్ అయింది. మరి దాంట్లో ఆయన కూడా ఉండబోతున్నారని చెప్పి సమాచారం. సో ఇప్పుడు ఫ్యాన్స్ అంతా 2 రకాలుగా దాన్ని అనాలిసిస్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే రష్మిక గారు ఆయనకున్న రిలేషన్తో ఈ సినిమాలో ఆయన పెట్టించారని. ఇంకోటి ఏంటంటే లేదు, సినిమాలోనే సుకుమార్ గారు అనుకున్నారంట. ముందు రష్మిక గారు ఉంటారు కదా, అతను పుష్ప కూడా ప్రేమించక ముందు ఊళ్ళో నుంచే విజయ్ దేవరకొండ గారు ఎప్పటి నుంచో ప్రేమించే క్యారెక్టర్. దాన్ని అప్పటి నుంచి వెంటాడుతూ ఉంటారు వీళ్ళని. ఏ రోజు ఛాన్స్ దొరికిందో ఆ రోజు కొన్ని అటాక్స్ తెలియకుండా చేస్తాడని చెప్పి అదొక ప్రెడిక్షన్ చేస్తున్నారు. మరి అసలు ఏమైపోతుంది అది? అంటే ఒక విలన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయబోతున్నారు. అది ఒక నెగిటివ్ షేడ్. ఇప్పుడు శ్రీవల్లిని ప్రేమించే క్యారెక్టర్ అయి ఉంటుంది, బట్ తను పుష్పకి పడిపోయింది. సో తను తెలియకుండా ఇతను కూడా ప్రేమించి ఉండే క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఒక మంచి థాట్ ఇదైతే మాత్రం. సో నిజంగా అలాంటి థాట్ తోనే కానీ విజయ్ దేవరకొండ గారిని పెడితే సో ఇంకా మళ్ళీ అంటే ఇప్పుడు మీరు ఆ థాట్ పెట్టారంటే అసలు పుష్ప కాన్సెప్ట్ ఏంటి? ఒక స్మగ్లింగ్ ఎర్రచందనం చుట్టూ తిరుగుతుంది. సో అప్పుడు అది కాస్త పుష్ప 3కి ఏమైపోతుంది? ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా అయిపోతుంది. కాకపోతే ఏమవుతుందంటే అతనికి అడ్డం పడతాడు కదా. అతను పుష్ప అన్ని స్టేజ్ లో విలన్ దాటుకుంటూ వెళ్తున్నాడు, పెద్ద వాళ్ళనే దాటాడు. బట్ ఈ చిన్న విలన్ ఇక్కడ వదిలేయడం వల్ల తన పెను ప్రమాదంగా మారాడు. సో రేపు అతను ఇంకా పెద్ద దానికి కూడా తను అడ్డం పడవచ్చు ఫాలో అవుతూ. సో పుష్ప ఈ రోజు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాడు. బట్ ఏంటంటే తను ఎక్కడ అడ్డం పడ్డాడు, ఏ పాయింట్ లో అడ్డం పడ్డాడు. సో ఇప్పుడు శ్రీవల్లి దూరం అయిపోతే పుష్పకి మైండ్ పనిచేయదు. సో ఇప్పుడు అతను ఆ బలం మీద కొట్టచ్చు. తన బలం ఏంటంటే శ్రీవల్లి బలం మీద కొట్టేవాడు విలన్ అవుతాడు. అవును కదా, మరి పుష్ప బలం మీద కొట్టేవాడు హీరో విలన్ అవుతాడు. సో నిజంగా అదే థాట్ తో కానీ వస్తే ఓకే. మనం ఆర్యాలో కూడా చూసాం ట్రయాంగిల్ లవ్ స్టోరీ. చివరికి ఫస్ట్ దాకా హీరో అనుకున్నాడు విలన్ అవుతాడు, నెగిటివ్ షేడ్ అయిపోతే లాస్ట్ హీరో ఇంప్రెషన్ కొడతాడు. సో ఇక్కడ కూడా అలాంటి ట్రాక్ ఏమైనా తీసుకొచ్చి ఈ సినిమాలో కలుపుతారేమో అన్న ఒక ఐడియాతో చాలా మంది అనాలిసిస్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అదే కానీ అయితే బాగుండే ఛాన్స్ ఉంది. ఇదంతా పక్కన పెట్టింది, స్టోరీ డీటెయిల్స్ పక్కన పెట్టేస్తే చాలా వరకు ఏమంటున్నారంటే ఇప్పుడు సీక్వెల్ మళ్ళీ పుష్ప 2కి సీక్వెల్ అవసరమా, పుష్ప 3 అవసరమా అని. యాక్చువల్గా స్టోరీ అయిపోయింది. సో పుష్ప అనేది ఎట్లా అంటే ఇప్పుడు అతను దాని ఏమంటారు, అతను ఎదుగుదల అనేది 100 రకాలుగా ఎదగచ్చు. సో సుకుమార్ గారు ఎలాంటి థాట్, ఆయన మైండ్ లో ఎలాంటి థాట్ ఉంది, ఇంకో రకంగా వేరే సీన్ తనకి తట్టింది అనుకోండి. సో ఆ రోజు పుష్ప 3 కోసం ఆయన పెన్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో కొన్ని డీల్స్ చేసి ఎదుగుతారు అనమాట. ఈ లోకల్ డీల్స్ నుంచి నేషనల్ డీల్స్, ఇంటర్నేషనల్ డీల్స్ ఎదుగుతారు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ తో నెక్స్ట్ దాన్ని ఏమంటారు, ఇప్పుడు పుష్ప హాలీవుడ్ వెళ్ళొచ్చుగా, వై నాట్? ఇప్పుడు ఆ యూనివర్సే తను అటు జపాన్ దాకా వెళ్ళినవాడు ఇంకొక దేశాల్లోకి వెళ్ళి ఒక అక్కడ పెద్ద వేరే దీన్నే మనం పరిచయం చేయొచ్చు కదా, తిరుపతిలో ఉన్న సరుకునే. సో అదే ఆ కాన్సెప్ట్ తో సుకుమార్ గారు ఎంత దూరం వెళ్తారు పెన్ ఎంతో అనేది మనం చెప్పలేము.